ప్రైజ్ తలాడండి. అందరికీ దేవుని నామానికి వందనాలండి. ఈరోజు 6వ తారీఖు. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. కీర్తనల గ్రంథము 117వ అధ్యాయము 1వ వచనము. చూడండి, ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నదండి. యెహోవా కృప అండి. ఆయన కృప లేని క్షణమున మనకి అసలు ఏది పని చేసినా కూడా అనుకూలించదండి. ఆయన కృప ఉంటే మనము చేసే పనుల్లో మనకి తండ్రి దేవుడు తోడుగా ఉంటాడు. మరి ఏదైనా కూడా మన సొంతంగా చేసే పనుల్లో మనం చెయ్యాలన్నా కూడా అది కలిసి రాదు. ఆయన కృప మన ఎడల ఉండినప్పుడు మన జీవితాల్లో అనుకున్నది నెరవేర్చబడుతుందండి. అట్లాగే మరి ఇప్పటి వరకు మమ్మల్ని కాపాడి మనందరినీ కూడా ఆయన కృపలో కాసి కాపాడిన తండ్రి దేవునికి, కుమార దేవునికి, ఆత్మదేవునికి, త్రియేక దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా తండ్రి, ఈరోజు నాయన ప్రభువా 6వ తారీఖు ఏప్రిల్ 6వ తారీఖు నాయన మమ్మల్ని అందరినీ కూడా తండ్రి సజీవంగా ఉంచి ప్రభువా తండ్రి మీరెక్కల కింద భద్రపరిచి మమ్మల్ని కాపాడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. అయ్యా తండ్రి, అయ్యా జ్వరాలతో బాధపడుతున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. జ్వరాలను ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాం ప్రభువా. వ్యాపారం లేక, పనులు లేక ఇబ్బంది పడుతున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. తండ్రి, వ్యాపారాలను దయచేయండి అయ్యా, ఉద్యోగాలను దయచేయండి ప్రభువా. అయా యువకుల కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయా ప్రతి ఒక్క యువకుడు నాయన మిమ్మల్ని తెలుసుకొని మిమ్మల్ని ఆరాధించాలి ప్రభువా. తండ్రి, జ్ఞానంతో నింపమని అడుగుచున్నాం ప్రభువా. అయా మా కుటుంబాలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, అయా మరి మేము చేసే ప్రయాణాల్లో మాకు తోడుగా ఉండమని, ఎలాంటి కీడు లేకుండా, ఎలాంటి దుష్టుడు వలలో చిక్కుకొనకుండా ప్రభువా మీరే కాసి కాపాడమని, నా చిన్న ప్రార్థన ఆలకించమని ప్రేమగల యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ఏడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ తలాడండి.